ఎంసీగా ఏఎస్ఎఫ్ గారు కూడా అవుతామని నేను మామూలుగా అనుకున్నాను, కానీ ఎంసీగానే రిటైర్ అవుతున్నారని నేను చాలా బాధపడుతున్నాను. రిటైర్ అవుతున్నారని చాలా బాధపడుతున్నాను. సెలవు కూడా ఇచ్చేవాళ్ళు ఆర్టీసీలో సర్వీస్ చేసి టైర్ మెకానిక్ పనిచేసి ప్రమోషన్ తీసుకొని కందుకూరుకి వచ్చి మళ్ళీ ఒంగోలు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తా, మళ్ళీ ఎంసీ ప్రమోషన్గా తీసుకొని మళ్ళీ కందుకూరుకే రావటం, మళ్ళీ ఇక్కడే రిటైర్మెంట్ అవ్వడం అనేది కూడా చాలా వరకు అతను అదృష్టవంతుడే. అట్లాంటి సందర్భాలు పెద్దగా రావు. వారికి మనందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క శేష జీవితం ఆరోగ్యాలతో పిల్ల పాపలతో అందరితో హ్యాపీగా కలకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మళ్ళీ ఎంసీ ప్రమోషన్ తీసుకొని ఏడుకు వచ్చాను. ఏడుకు వస్తూ వచ్చినప్పుడు డాక్టర్లు కూడా అక్కడ వాళ్ళే ఉండి అప్పుడు ఎంత కోఆపరేషన్ చేసినారో ఇప్పుడు కూడా అదే కోఆపరేషన్. పై ఆఫీసర్ దగ్గర మేము మాట ఉన్నాం, మళ్ళీ బియ్యం దాకా ఉన్నాం. వస్తువు లేకపోతే ఎత్తించేసి నాకు మంచి పేరు తెచ్చాం. ప్రతి కార్మికుడికి నమస్కారం తెలియజేస్తాం. ఫోటో తీద్దాం.